హలో గైస్, మీరు చూస్తున్న తెలుగు మూవీ రివ్యూ ఛానల్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ వస్తే మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, విశ్వక్ సేన్ గారిది, మాస్కా దాస్ విశ్వక్ సేన్ గారిది మూవీ చూశాను. మూవీ ఓకే, పర్లేదు అని చెప్పుకోవాలి. మరి అంత సూపర్ ఏం కాదు, ఎక్స్ట్రాడినరీగా అయితే ఏం అనిపించదు, కానీ బోర్ కూడా కొట్టదు. అంత లో అని కాదు, అంత సూపర్ అని కాదు, ఓకే పర్లేదు అంటే యావరేజ్ అని చెప్పుకోవాలి మూవీ. ఎందుకంటే ఈ స్టోరీ ఒక ప్రాపర్ ఎండింగ్ ఉండదు. అంటే ఎండింగే కాదు, అసలు ఆ స్టోరీ ఏంటి అనేది కూడా మనకు అర్థం కాదు. అసలు ఆ కథ ఏంటో కూడా అర్థం కాదు. ఒక రొటీన్ లైఫ్ లో జరుగుతున్నట్టు వెళ్ళిపోతుంది, కానీ నీకు ఆ స్టోరీ ఒక ప్రాపర్ ఎండింగ్ కి తీసుకురావడం అట్లాంటి ఏం ఉండదు. జస్ట్ ఒక రొటీన్ లైఫ్ వెళ్తున్నట్టు ఉంటది. సింపుల్ ఏముంది, ఒక పూర్ వ్యక్తి తను ఇలా ఉండకూడదు, ఎదగాలి అనుకుంటాడు. ఆ ఎదుగుదలకి ఎలాంటి అడ్డంకులు వచ్చినాయి ఏంటి అనేదే మహస్కా దాస్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో ఆ ఆ పర్టికులర్ రాజకీయ నాయకుడు పర్టికులర్ ఆ కథ అనేది ఒక ప్రాపర్ ఎండింగ్ అనేది లేదు. అంటే ఒక స్టోరీ కాదు ఇది, అసలు ఒక స్టోరీయే కాదు, జస్ట్ వెళ్తూ ఉంటది. ఒక స్టోరీ అంటూ మీకు ఏముండదు ప్రాపర్. అంటే ఎదురు చూస్తారంట ప్రేక్షకులు. అంటే చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అరే ఏదైనా స్టోరీ ఉందా, ఏదన్నా కొంచెం థ్రిల్లింగ్ పార్ట్ ఉందా, ఏమన్నా కొంచెం సస్పెన్స్ ఏమైనా ఉంటుందా అని చూస్తూ ఉంటాం. మీరు థియేటర్లో కూర్చుంటే మీకు అలాగే అనిపిస్తుంది. సో అట్లాంటిది ఏమి ఉండదు, జస్ట్ ఒక రొటీన్ లైఫ్లో వెళ్తున్నట్టుగానే ఉంటుంది. కానీ చూపించే విధానం కానీ చాలా బాగుంది. మెయిన్లీ విశ్వక్ సేన్ గారు యాక్టింగ్ మాత్రం చంపేశాడు. అసలు చాలా బాగా చేశాడు అతను మాత్రం. ఫైట్స్ కావచ్చు, ఆ వారు కావచ్చు, చాలా బాగా చూపించాడు డైరెక్టర్ గారు మాత్రం. మిస్టేక్ అదే, ఆయన స్టోరీ అనేది ప్రాపర్గా రాసుకోలేదు. రొటీన్ లైఫ్లో రాసుకున్నట్టు రాసుకున్నాడు అంతే. రాజకీయ నాయకుల గురించి, అదే ఇంకా అతని ఎదుగుదల గురించి ఇదే తప్పితే ఒక ప్రాపర్ స్టోరీ అనేది అతను మాత్రం చూపించలేదు. కానీ వార్ సీన్స్ కానీ, ఫైట్స్ కానీ, బీజిఎం కానీ, ఎస్పెషల్ బీజిఎం కూడా చాలా బాగుంటుంది. చాలా బాగా చేశారు మాత్రం. యాక్టింగ్ నాకు బాగా నచ్చింది. ఇన్స్ట్రక్షన్ గారు మాత్రం చాలా బాగా చేశారు యాక్టింగ్ మాత్రం. అండ్ అంజలి గారు కావచ్చు, ఆమె కూడా కొంచెం ప్రధాన పాత్ర దీంట్లో కూడా. బోల్డ్ క్యారెక్టర్ అంజలి గారిది, బోల్డ్ క్యారెక్టర్. ఆమె పాత్ర బాగానే చేసింది. అండ్ మన రాధిక నేహా శెట్టి గారు, ఆమె పాత్ర చాలా ఇంపార్టెంట్ ఈ మూవీలో. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంజలి గారిది కూడా ఇంపార్టెంట్ క్యారెక్టరే, బట్ ఆమెతో పోలిస్తే నేహా శెట్టి గారిది ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో ఆమె కూడా, రాధిక మాత్రం చాలా బాగా చేసింది, నేహా శెట్టి గారు మాత్రం. సో అది కానీ ప్రాబ్లంలో ఒకటే, ఒక స్టోరీ అనేది లేదు, జస్ట్ రొటీన్ లైఫ్లో సాగుతున్నట్టుగా వెళ్ళిపోతుంటది. అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కొద్ది కామెడీ కూడా పెట్టారు. అంటే స్టార్టింగ్ కదా అతను లోలో ఉన్నప్పుడు ఎలా ఎదగాలి ఏంటి అనేది మొత్తం నడుస్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం. అండ్ మధ్యలో ఆది పంచులు బాగుంటాయి కామెడీగా, కొద్దిగా కామెడీ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో ఆ కామెడీ కూడా ఉండదు, మీకు మొత్తం వారే ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం. కానీ ఎండింగ్ నాకు అస్సలు నచ్చలేదు. ప్రాపర్ ఎండింగ్ కూడా లేదు. స్టోరీ కరెక్ట్ గా ఉంటే ప్రాపర్ ఎండింగ్ కూడా వస్తుంది. సో స్టోరీయే లేనప్పుడు మనకి ప్రాపర్ ఎండింగ్ కూడా రాదు. ఎండింగ్ అయితే అసలు నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీకు ఫస్ట్ నుంచి చూస్తున్నప్పుడు కూడా మీకు బోర్ ఏమనిపించదు. కానీ మీకేమనిపిస్తుంది అంటే, ఏమన్నా సస్పెన్స్ కానీ, థ్రిల్లింగ్ కానీ, ఆ మూమెంట్స్ ఏమైనా ఉంటాయా, ఏదన్నా స్టోరీ ఉంటుందా అనేది మీకు అనిపిస్తుంది. కాబట్టి బోర్ అయితే మీకేమనిపించదు. ఎందుకు బోర్ అనిపించదు అంటే, ఆ ఫైట్స్ కావచ్చు, ఆ డైలాగులు కావచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. అందుకని మీకైతే బోర్ కొట్టదు. ఓవరాల్గా ఈ మూవీ యావరేజ్ అని చెప్పుకోవాలి, అంత సూపర్ ఏం కాదు, యావరేజ్ మూవీ. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, మీకు తెలుసు ఆ సాంగ్, అందాల ఓనీల ఏదో సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఇంకో సాంగ్ ఉంటుంది, అంతేం బాగోదు. అదంతా అన్నెసరీ అనిపిస్తుంది మనకి. అన్నెసరీ సాంగ్స్ అనమాట, అంత బాగోవు సాంగ్స్ మాత్రం. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కష్టం. మూవీ అయితే ఫ్యామిలీతో అయితే చూడలేదు, ఎందుకంటే చాలా బోల్డ్ డైలాగులు ఉంటాయి. అంటే బూతులు అంటే మీ ట్రైలర్లో చూస్తే బూతులు ఉన్నాయి, కానీ మూవీలో ఆ బూతులు అనేది బీప్ వేశారు. బూతులు అయితే వాడలేదు, బట్ మన ట్రైలర్ చూసాం కదా, మనకు అర్థమైంది కదా. అండ్ కొన్ని సీన్స్ కూడా చాలా వల్గర్గా ఉంటాయి. మన ఫ్యామిలీతో అయితే చూడలేము, ఒంటరిగానే చూడండి ఫ్యామిలీతో అసలు. అండ్ మీకు సెకండ్ హాఫ్లో వచ్చే ఐటమ్ సాంగ్ కూడా దారుణంగా ఉంటుంది. బోల్డ్ అంటే ఫ్యామిలీతో కొంచెం ఇబ్బంది పడతాం. సో ఈ మూవీ అయితే ఫ్యామిలీతో చూడకూడదు. ఇది అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.